హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏ సినిమాకి సంబంధించిన రివ్యూనో కాదు నేను మాట్లాడాలనుకుంటుంది. సో ఒక రాజకీయం గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. సో రాజకీయం గురించి అన్న ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ వీడియో చూడొచ్చు, లేదు సినిమాల గురించి మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. ఓకే, రాజకీయం గురించి మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఎందుకు ఇప్పుడు ఈ సడన్గా ఈ టాపిక్ అని అంటే, ఈరోజు కొంచెం న్యూస్లో వచ్చింది. మంత్రి సీతక్క గారు వేములవాడలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు అనేసి తను చెప్పడం జరిగిందన్నట్టు. సో వాళ్ళకి ఇప్పుడు ఫోకస్ అంతా ఏంటంటే వాళ్ళ పరిపాలన సవ్యంగా సాగడం, తర్వాత ఇప్పుడు రాబోయే కాలంలో అది లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎక్కువగా సీట్లు గెలుచుకోవాలి అని ప్రతి పార్టీ కూడా అనుకుంటుంది కాబట్టి వీళ్ళు కూడా అదే ఫోకస్ చేస్తారు. సో ఇప్పుడు ఈ హడావిడి పెట్టుకుంటే ఈ తెలంగాణలో ఉన్న అన్ని పల్లెల్లో ఈ ఎలక్షన్లో హడావిడి అని అంటే చాలా పెద్ద ఇదవుతుంది. సో ఇప్పుడు మనమే ఇంకా సరిగా కుదురుకోలేదు, ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళిపోయి హడావిడి పడిపోయి ఎందుకులే అని చెప్పేసి కొంచెం పోస్ట్పోన్ చేసి ఆ ప్రత్యేక అధికారులతోటి గ్రామ పాలన ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో నేను ఎందుకు ఈ ముచ్చట అంటే, ఈసారి ఎప్పుడైనా జరగని అది 2 నెలల్లో జరుగుతుందా, 4 నెలల, 6 నెలల్లో, మొత్తానికి అయితే ఎలక్షన్ అయితే ఉంటుంది కదా. పల్లెటూర్లల్లో సర్పంచ్లు అయితే రావాల్సిందే కదా. సో ఈ కొత్త సర్పంచ్లు ఎప్పుడైతే వస్తారో, ఆ ఎలక్షన్లు ఎప్పుడైతే జరుగుతాయో, ఈ ఎలక్షన్ని వదిలిపెట్టొద్దు. ఎవరు? మనలాంటి యువత రాజకీయాల్లోకి రావాలి అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఈ రాజకీయాలు మనకెందుకు లేరా, పక్కెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకోవద్దు ప్లీజ్. ఎందుకు అని అంటే, మనలాంటి వాళ్ళు రాజకీయాలు లేకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు చాలా ఉన్నాయి. మనం చూస్తున్నాం. ఏ ఇన్సిడెంట్ జరిగినా వారం రోజులు మనము ఏదో ర్యాలీలు చేయడం, ధర్నాలు చేయడం, దాని గురించి బాధపడము, ఆలోచించడం, మాట్లాడుకోవడం అయిపోతుంది. తర్వాత మర్చిపోతున్నాం, ఇంకో ఇన్సిడెంట్ కథ, మళ్ళీ కొత్త విషయం. సో ఇప్పుడు అట్లా ఉంది జనరేషన్. మనం దీన్ని మారుద్దాం. యువత రాజకీయాల్లోకి వస్తేనే పల్లెలు అనేటివి అభివృద్ధి జరుగుతుంది. సో ఎంతసేపు ఈ పెద్దోళ్ళే ఎంతకాలం అని పదవిలో ఉంటారు? సరే, ఇన్ని సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చే నుంచి మనకు తెలిసినంత వరకు అయితే పెద్దోళ్ళు అంటే ఎబో 40, 45, 50, 60 ఏజ్లో ఉన్నోళ్ళే కదా సర్పంచ్గా చేసినారు ఇన్నొద్దులు అయితే. సో ఏం జరిగింది మరి? మనకు ఊహ తెలిసి నుంచి మన గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంది? ఎంతవరకు మన గ్రామం అభివృద్ధి జరిగింది? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ ఊర్లో మీ ఊరు పరిస్థితి ఒక్కసారి, మీ వీధి కానీ, మీ ఆడకట్టు కానీ, లేదంటే మీ మొత్తం ఊరు కానీ, అవన్నీ ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి తిరగండి, ప్రతి గల్లీ తిరిగి అసలు ఏం జరిగింది, ఏం జరగలేదు ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎందుకు రాకూడదు రాజకీయాల్లోకి? మనం ఎంతసేపు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ, యూకేజీ మొదలు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి, గ్రూప్స్ అని, ఎంసెట్లు అని ఏదేదో కోర్సులు చేసేసుకుంటా ఉంటున్నాం. తీరా ఏమవుతుంది చూసినాం కదా గత ప్రభుత్వంలో ఏమైంది? పేపర్లు పోస్ట్పోన్ అవ్వడము, లీక్ అవ్వడము, మొత్తానికి ఒక జనరేషనే పాడైపోయింది. పోనీ ఆ మంత్రివర్గంలో ఆ విద్యాశాఖ అనేది లేదా అంటే ఉంది. ఆ టీఎస్పీఎస్సీ అనే ఒక బోర్డు లేదా అంటే ఉంది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏం చేసినాము? బాధలు పడ్డాము, ఏడిసినాము, గుండెలు బాదుకున్నాం తప్ప అంతకుమించి ఏమైనా జరిగిపోయిందా? సో ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు, అవునా? ఉన్నారు ఇదివరకు అయితే. వాళ్ళకి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్కి కానీ సెల్యూట్ కొట్టాలంటే, ఒక గ్రూప్స్ చదువుకొని ఒక సిఐ లేదంటే ఇంకా పై స్థాయి వాళ్ళు ఒక ఐఏఎస్, ఐపీఎస్లు సెల్యూట్ కొట్టాలి అని అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అవునా కదా? ఒక 10th ఫెయిల్ అయిన ఒక మినిస్టర్కి, ఒక గ్రూప్స్లో జాబ్ సంపాదించుకున్న ఒక వ్యక్తి, ఒక ఐఏఎస్ లాంటి ఉన్నతమైన పదవిలో ఉన్న క్యాండిడేట్ వచ్చేసి ఆయనకు సెల్యూట్ చెప్పాల్సి వస్తుంది. ఏంది పరిస్థితి? కొంచెం నామూషిగా ఉంటుంది కదా, నా చదువు ఎక్కడ, ఆయన చదువు ఎక్కడ, లోపల అనుకుంటాడు కదా, బయటకైతే ముఖం మీద అన్నాడు కానీ, వాళ్ళ దోస్తులతోటి పెగ్గు వేసుకుంటూ అయినా కానీ మాట్లాడుకుంటారు కదా. జనరల్గా అందరి గురించి కాదు, కొంతమంది అన్న ఉంటారు కదా, అరే నా చదివేంది, ఆయన చదివేంద్ర భయ అని అంటే, మరి ఏం చేస్తారో వ్యవస్థ అట్లా ఉంది అని పక్కడు చెప్తారు. సో ఇట్లనే ఉంటుంది కదా, ఎవరైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఫ్రెండ్షిప్లో జరిగేది ఇదే డిస్కషన్, ఇట్లాంటివే ఉంటాయి. సో జనరల్గా చెప్తున్నాను నేను ఈ పాయింట్. కాబట్టి చాలా విషయాలు ఉంటాయి. నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇది వాడిన. నేనేమంటున్నా అంటే, లైట్ తీసుకోకుండా మనము ఇప్పటిదాకా ఈ చదువులు, ఉద్యోగాలు అని, ఇప్పుడు ఒక స్టూడెంట్ని అడిగితే నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే, నేను ఒక లాయర్ అవుతా, ఒక డాక్టర్ అవుతా, ఒక పోలీస్ అవుతా, ఒక టీచర్ అవుతా, ఇట్లా చెప్పుకుంటూ వస్తారు కదా. మరి నేను ఒక రాజకీయ నాయకుడిని అవుతా అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? రాజకీయాలు ఏంద్రా, అది కంపు రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, హత్యలు, ఇవన్నీ ఏదో ఉంటాయని చెప్పేసి అంటా ఉంటే వింటూ ఉంటున్నాం, అలా వెళ్తూనే ఉంది. సో రాజకీయాలు అనేవి ఎంతసేపు ఆ పెద్దోళ్ళకు, ముసలోళ్ళ కోసమేనా, మన కోసం కాదా? ఇప్పుడు భారత రాజ్యాంగం ఉంది, 18 ఏళ్ళు రాగానే ఓటు హక్కు ఇస్తుంది. 21 ఏళ్ళ తర్వాత నువ్వు పోటీ చేసుకోవచ్చు సర్పంచ్గా, 25 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేకు, అట్లా ఉంటున్నాయి కదా. ఎందుకు రాజ్యాంగం పెట్టింది? మనం కూడా అందులోకి వెళ్ళొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఓడిపోయినా పర్వాలేదు, కానీ మీరు పార్టిసిపేట్ చేయండి. ఏముందిరా మనకి ఎవడు ఓటు ఎత్తాడు, చాలామంది ఇక్కడే కొంచెం వెనక్కి తగ్గుతారు. ఓడిపోండి, కానీ మీరు అంటే ఆ ఊర్లో మొత్తానికి తెలుస్తారు. పోయినసారి కంటెస్టెంట్ చేసిండు సర్పంచ్కి, బట్ ఓడిపోయిండు. 100 ఓట్లు పడ్డాయో, 50 ఓట్లు పడ్డాయో, లేదా 10 ఓట్లతోటే ఓడిపోయిండో,
కానీ ఇంకొకసారి మీరు మళ్ళీ నెక్స్ట్ వచ్చిన 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. గెలిస్తే ఏం చేస్తారు యువత? వాళ్ళకున్న బుర్రతోటి, వాళ్ళు చదువుకున్న నాలెడ్జ్ తోటి ఊర్లో ఏం కావాలి, ఈ పంచాయతీలు ఈ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఊర్లో అభివృద్ధి ఏం జరగాలి, ఎవరికి ఏం అవసరం ఉంది, ఈ గల్లీలో ఏం చేయాలి, ఎటు సైడ్ ఏం చేస్తే మన ఊరు డెవలప్ అవుతుంది, మండలంలో మన ఊరికంటూ ఒక ప్రత్యేకత స్థానం తీసుకురావాలన్నా కానీ, ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా చేయాలన్నా ఏం చేయాలో అటువైపు ఆలోచిస్తారు. అవునా? ఇది యువతకు ఉంటుంది. ఇది పెద్దోళ్ళకు ఉండదా అని అంటే ఉంటుంది. ఆలోచన మాత్రమే అంతగా వీళ్ళకు ఉన్నంత వాళ్ళకు ఉండదు కదా. ఎందుకంటే వీళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంది, చదువుకున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి. వాళ్ళకి ఎంతసేపు సర్పంచ్ అయ్యాము, ఓకే పంచాయతీలు ఏవో ఉంటాయి, వాళ్ళకి ఆధ్యాస ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఏదైనా ఫండ్స్ వచ్చినాయని అంటే ఏదో పనులు చేపిస్తారు తప్ప, మనమే యువతే రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుంది అంటే పక్కాగా 5 సంవత్సరాలు మనం ఊరినే డెవలప్ చేద్దాము అనే మనం మెయిన్ ఫోకస్గా పెట్టుకొని ఎట్లా ఒక ప్రణాళికబద్ధంగా ఏది ముందు ఏది తర్వాత ఫైనల్గా మన ఊరు ఎట్లుంటుంది, ఇవన్నీ మనం ఒక ప్రణాళికబద్ధంగా ఒక యువత అనేది ఆలోచించగలుగుతుంది, అది అమలు చేయగలుగుతుంది. అట్లా చేసినప్పుడు నీ ఊరు డెవలప్ అయినప్పుడు నీ ఊరు ఒక 4 ఊర్ల మధ్యలో ఉంటుంది కదా. ఈ 4 ఊరోళ్ళు నీ ఊరికి వచ్చిపోతూ ఉంటారు కదా, వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు. అరే ఆ ఊరు భలే చేసిండ్రా నిజంగా, పోరాడు కానీ ఆడికి వెళ్తాడు అని అనుకున్నాం అప్పుడు, కానీ గెలిచి వదిలేదు. 5 ఏళ్ళు తిరిగేసరికి భలే చేసిండ్రా, మన ఊరు మాత్రం అట్లనే ఉంది, బట్ ఆడు మంచిగా చేసాడు, బెటర్, ఏవో సూపర్ అని కాదు కానీ వాడికి ఉన్నంతలో బాగా చేశాడు. మన ఊర్లో 4 ఊర్ల కంటే మాత్రం అది బాగుంది అని అయితే పేరు వస్తుంది కదా. ఆ ఒక్క పేరు చాలు, నెక్స్ట్ టైము ఆ పక్కూరులో ఇంకెవరైనా యువత పోటీ చేస్తూ ఉంటే అని నమ్ముతారు. అప్పుడు ఎస్ ఓటు వేయచ్చురా, వాళ్ళు కూడా చేయగలుగుతారు అని ఒక నమ్మకము ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు నాతోటి ఏమవుతుంది అని చెప్పేసి అనుకోకండి. సర్పంచ్కి పోటీ చేయాలంటే 10-20 లక్షలు కావాలి, అవసరం లేదు. ఓడిపోండి. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఓడిపోయింది, నష్టమే లేదు. ఇజ్జత్ పోతుందేమో బొంగు, ఇజ్జత్ లేదు, ఏం లేదు, పట్టించుకోవద్దు అవన్నీ. మనము మన స్వార్థం కోసం కాదు కదా పోటీ చేసేది, ఎవరికి రూపాయి ఇచ్చే పనిలే. దండం పెట్టి మీరు నాకు ఓటు వేస్తే డెవలప్ చేస్తా, ఓటు వేయకపోయినా నష్టమేం లేదు. నేను అభివృద్ధి కోసం వచ్చిన, నేను నీకు 1000 రూపాయలు ఇచ్చి నీ ఓటు నాకు వేయించుకొని తర్వాత నువ్వు తిడితే అది నేను పడడం ఇదంతా నాకు కాదు. నేను ఒక ప్లాన్ ఉంది నాకు, గ్రామాన్ని ఎలా డెవలప్ చేసుకుందాం, ఇది మీరు నాకు ఓటేసి గెలిపిస్తే నేను అది చేసి చూపిస్తాను. అంతేగాని నాతోటి ఏది పంపించడాలు అయితే జరగవు అని చెప్పేసి క్లియర్గా మీరు, అది 50 ఓట్లు రాని నష్టమే లేదు, కానీ నెక్స్ట్ టైం అన్నా గెలిపించుకుంటారు. అది నేను ఇది చెప్పాలనుకుంటున్నా. కాబట్టి యువత రాజకీయాల్లోకి రండి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ముందున్నాయి కాబట్టి వీటిని టార్గెట్ చేయండి. ఎక్కడెక్కడైతే పోటీ చేస్తారో చేసుకోండి, మార్పు తీసుకొద్దాం మెల్లమెల్లగా. ఎందుకంటే ఏ హైదరాబాదో చెన్నైయో ముంబైయో డెవలప్ అయితే భారతదేశం డెవలప్ అయిపోయినట్టు కాదు. అక్కడక్కడ 10 బిల్డింగ్లు 100 అంతస్తుల బిల్డింగ్లు వచ్చేసినాయి, భారతదేశం వెలిగిపోతుంది అని అంటే అది కాదు. పల్లెటూరులో అభివృద్ధి జరిగితే అప్పుడు కదా దేశమంతా కూడా అభివృద్ధి జరిగినట్టు. సో ఎంతసేపు మీరు పల్లెటూరులో డెవలప్ చేయకుండా పట్టణాలని ఎంత లేపినా అది ఉపయోగం లేదు. పల్లెటూరులో ఉన్న జనాలకి కావాల్సిన సౌకర్యాలు, ఆ పథకాలు రీచ్ అవ్వాలి, అక్కడ జీవన ప్రమాణం అనేది మెరుగుపడాలి, పేదరికం అనేది తగ్గాలి. అన్ని సౌకర్యాలు పల్లెటూరుకు కూడా అందుబాటులో ఉండేటట్టు చేయగలిగినప్పుడు అది పల్లెటూరు డెవలప్ అయితే ఆ పక్క పొంటి పల్లెటూరులు, ఇంకా ఆ పక్క పొంటి పల్లెటూరులు, అలాగే మండలాలు అలాగే డెవలప్ అయితే కదా మనం నిజమైన అభివృద్ధి సాధిస్తాం. ఇది జరగాలంటే యువత అనేది రాజకీయాల్లోకి రావాలి. అది ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్ని కులమానంగా తీసుకొని తర్వాత వచ్చే ఈ ఎంపీ ఎలక్షన్లు పెద్ద అవి ముందు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అర్థమవుతుందా? సర్పంచ్ ఏముంటుందిరా దాంట్లో ఏముంటుంది అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక జనరేషన్కు చెప్తున్నాను నేను ముఖ్యంగా. ఇప్పుడు నాది బీఈడీ పీజీ ఇట్లా అయిపోయిన బ్యాచ్ మాది. ఇప్పుడు నా 36 ఇయర్స్ 37 అట్లా. ఇప్పుడు ఏమైందంటే ఈ నోటిఫికేషన్ లేక ఒక జనరేషన్ పాడైపోయింది అన్న కదా, అందులో నేను కూడా కొన్ని. ఇప్పుడు మేము ఏం చేయాలా? ఉపాధి ఎట్లాగో లేదు కాబట్టి, ఎగ్జామ్స్ ఎట్లాగో పెట్టట్లేదు కాబట్టి ఇదే ఎందుకు ఒక జాబ్ కాకూడదు? కనీసం ఒక ఊరిని ఉద్ధరించే పని చేద్దాం కదా. ఓడిపోతే ఇప్పుడు పోతే ఇంకోసారైనా గెలుస్తాం. కనీసం ఆ ఊర్లో ఒక 4 మంచి పనులు చేసిన పేరు అన్నట్లు ఉంటుంది కదా. మనం ఇప్పుడు పీకేది ఏం లేదు, జాబులు తెచ్చుకునేది అయితే మనకి ఇంకా అయిపోయింది ఏజ్. కాబట్టి మన చదువు సంకనాకింది, ఈ డిస్టర్బెన్స్ల వల్ల మానసికంగా బాగా ఇదైపోయినాం. కాబట్టి ఈ జనరేషన్ మొత్తం ఎవరిదైతే లాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యంగా ఎలక్షన్ని టార్గెట్ చేసేయండి అర్జెంటుగా. నిజంగా మార్పు వస్తుంది. ఒక 5 ఏళ్ళు ఇప్పుడు గెలిపించకపోయినా నెక్స్ట్ టైం అన్నా గెలిపిస్తారు. కాబట్టి ఇది నేను చెప్పాలనుకున్నా. ఇంకేమన్నా ఉంటే నేను ఇక నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, మన ఈ ఛానల్లో బాగా డెవలప్ అయిన ఊర్ల గురించి వీడియోలు చేస్తా. ఆ ఊరు ఎందుకు డెవలప్ అయింది, ఏం కథ, అక్కడ వెళ్ళి వీలైతే ఆ ఊరు వీడియో తీసి నలుగురితో మాట్లాడించి అది చేస్తా. ఒక మండలం, ఈ మండలం ఎట్లా డెవలప్ అయింది, అక్కడ ఉన్న ఎంపీపీ జడ్పీటీసీ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తా. ఒక గ్రామం ఎంతవరకు డెవలప్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గ్రామం డెవలప్ అయిందా, అయితే ఎంతవరకు అయింది, డెవలప్ కాలేదా, ఎందుకు కాలేకపోయింది. అట్లనే మన దత్త తీసుకున్న మినిస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళ గ్రామాలు కూడా నేను విజిట్ చేసి అక్కడ పరిస్థితులు కూడా యూట్యూబ్లో పెడతా. సో ఫోకస్ చేద్దాం ఇప్పటి నుంచి.
ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.